సో ఇవైతే అవుతున్నాయి. ఇక్కడైతే కొంచెం ఒక ఇంత స్పూన్ అంత బియ్యం పిండి వేసి అయితే కలిపేసుకున్నాను. ఇవి నెక్స్ట్ వేసుకుందాం మనం. ఓకే, ఇవి మనం తినే వరకు చక్కగా క్రిస్పీగా మంచిగా ఉండాలి అంటే ఇవి ఏం చేయాలంటే ఇట్లనే ప్యాన్లో ఉంచుకోండి. మీరు తినే వరకు అట్లనే క్రిస్పీగా వేడిగా చాలా బాగుంటాయి. సో ఇదన్నమాట. మా వాళ్ళు రాగానే స్కూల్ నుంచి మీరు ఏమనుకున్నావు కన్నా? నువ్వేమనుకున్నావు? నోడు ప్యాన్లో చూసి వా మమ్మీ ఫిష్ చేసింది అన్నావు కదా, ఎంత ఎక్సైట్ ఫీల్ అయిందో. ఇగో అందరూ ఎక్సైట్మెంట్ అయిపోయింది. ఇదేంటి పాప నేను ఫిష్ వేయలేదు, ఫిష్ ఎక్కడి నుంచి వచ్చింది అనేసి. మెల్లిగా ఇప్పుడే వచ్చిరండి మా వాళ్ళు స్కూల్ నుంచి. వారికి కూడా ఈరోజు లేట్ అయింది లంచ్కి. ఎట్లుందండి? బాగుందా? సూపర్, మస్తుంది, బాగుంది, చాలా బాగుంది. మా పాప యాక్చువల్లీ బ్రింజాల్ తినది, వంకాయ తినది. కానీ చూసిండ్రా నాకు అని ఇద్దరు కూడా నాకు పెట్టు అని. ఇప్పుడు నువ్వు మొత్తం తిని టేస్ట్ చెప్పి కన్నా. ఫిష్ లాగా ఉందా వంకాయ లాగా ఉందా? ఫిష్ లాగానే ఉంది, నాకైతే ఫిష్ లాగానే ఉంది. చాట్ మసాలా వేసిన, ఆమ్చూర్ పౌడర్, డ్రై మ్యాంగో పౌడర్ వేసిన, ఉప్పు కారం, కొద్దిగా చికెన్ మసాలా, ధనియా పొడి. హాయ్, హలో, నమస్తే ఆల్. ఎట్లా ఉన్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మస్తు ఉన్నామండి. మీరందరూ కూడా మంచిగా ఉండాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాయి యాదవ్. సో ఇదైతే పెద్ద వంకాయ. మా వారు మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ బాగా కనిపించిందంట, తీసుకొని వచ్చారు. సో దీంతోనైతే నేను వంకాయలు ఇట్లా రౌండ్గా కట్ చేసి వాటికి కొంచెం ఉప్పు కారం మసాలా పట్టించి వేయించుతున్నా. అదే వీడియో అనమాట ఈరోజు. సో మా ఇంట్లో అయితే ఈరోజు పప్పు, టమాటా పప్పు అండ్ వేడివేడిగా రైస్, అండ్ ఇక్కడ ఇది ఫ్రై చేస్తాను అనమాట. సో చక్కగా కడిగేసుకున్నాను నేను. దీన్ని ఎట్లా కట్ చేస్తాం అనేది చూపిస్తాను నేను. ఓకే, చూడండి. ఫస్ట్ ఇది కట్ చేసి తీసుకోవాలి, ఇది మనకు అవసరం లేదు. అండ్ ఇక్కడ కూడా ఇది కొంచెం కట్ చేసి ఇస్తాను. కట్ చేసేసి చూసిరా. ఇప్పుడు దీన్ని రౌండ్గా కట్ చేసుకుందాం. ఓకే, చూపిస్తాను ఇప్పుడు మీకు. చూసారు కదా, ఇదిగోండి మన వంకాయలు ఇట్లా కట్ చేసిన నేను రౌండ్గా. పెద్ద వంకాయ కనిపిస్తుందని క్లియర్గా చూడండి ఇట్లా. సో ఇవి మనము వాటర్ తీసుకున్నా నేను. అండ్ ఇది వచ్చేసి దొడ్డు సాల్ట్. ఇలా వేసుకోవాలి. ఇట్లా పెట్టేసుకోవాలండి. చూడండి, వీటికి మంచిగా మనం మసాలా, ఉప్పు, కారం అన్నీ పట్టించేసి ప్యాన్ పైన వేయించుకుంటే బాగుంటుంది ఫ్రై లాగా. చూడండి, కొంచెము వంకాయలు ఏంటంటే నల్లబడతాయి కదండి డైరెక్ట్ ఉంచితే, అందుకని ఇట్లా కట్ చేసిన నేను. చూడండి, బాగుంది కదా. ఫస్ట్ టైం ఎవరైనా మన సాయి యాదవ్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మాకు సపోర్ట్ చేయండి. కొత్తగా చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయండి. లైక్స్ ఖచ్చితంగా ఇవ్వండి. లైక్ దిస్ సింబల్, లైక్.
ఒక్కసారి క్లిక్ చేయండి, దయచేసి 2 టైమ్స్ క్లిక్ చేయకండి, డిస్లైక్ అయిపోతుంది. కాబట్టి ఓన్లీ 1 టైం లైక్. థ్యాంక్ యూ. మళ్ళీ ఇది కొంచెం మసాలా కలుపుకుందామండి. అన్నీ రెడీ చేసుకున్నాక మళ్ళీ కలుస్తాను నేను. ఇదిగోండి వంకాయలు అయితే మనం సాల్ట్ వాటర్లో వేసుకొని పెట్టుకున్నాం కదా. సో ఇప్పుడు ఇక్కడ మనం మసాలా యాడ్ చేసుకుందాం. వీటికి సరిపడా కారం, సరిపడా సాల్ట్, ఆమ్చూర్ పౌడర్ అండి. ఇది అంటే డ్రై మ్యాంగో పౌడరు. మనకి వంకాయలో కొంచెం వగరు సహజ గుణం ఉంటుంది కదండి. సో దాన్ని మనం టమాటా వేయట్లేదు కాబట్టి ఇది వేసుకోవడం అన్నమాట. తర్వాత కొద్దిగా గరం మసాలా, లేదంటే మీ దగ్గర కొంచెం చికెన్ మసాలా ఉంటే చికెన్ మసాలా అయినా యాడ్ చేసుకోండి. అంటే ఇది వచ్చేసి ధనియాలు నువ్వులు చేసిన మసాలా. ఫైనల్గా అల్లం, ఆయిల్, మీ దగ్గర పెరుగు ఉంటే పెరుగు కూడా యాడ్ చేసుకోండి, కొంచెం బాగుంటుంది. ఇవన్నీ మంచిగా కలిపేసుకోవాలి. నూనె వేస్తే ఏంటంటే మసాలా వంకాయకి మంచిగా పట్టుకుంటుందండి. అండ్ నిమ్మకాయ ఒకటి. ఇది కూడా మనం టమాటా ప్లేస్లో ఇది వాడుతున్నాం అన్నమాట, అంతే. దీన్ని చక్కగా ఇట్లా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని మన వంకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఇట్లా ఇదిగోండి మన వంకాయ. ఇది ఫోక్ స్పూన్ తీసుకొని ఇట్లా చేసుకుంటే ఏంటంటే ఒకవేళ వంకాయలు దొడ్డుగా ఉన్నా కూడా మనకు మసాలా లోపల దాకా వెళ్తుంది అన్నమాట. జస్ట్ ఇట్లా అంటే అక్కడొకటి అక్కడొకటి అక్కడొకటి. ఇంతేనండి, అన్నిటికీ ఇంతే. ఓకే, ఇట్లా వంకాయకు పట్టించుకోవాలి. ఇట్లా పెట్టుకోవాలి, పట్టించుకొని. చూసారు కదా మసాలా. కొద్దిగా వాటర్ వేసుకున్నాండి నేను. ఇట్లా ఇట్లా చక్కగా మసాజ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ ఒక టైం ఉంటే ఒక 10 to 15 మినిట్స్ అట్లా పెట్టుకోండి. లేదంటే ఒక 5-10 మినిట్స్ ఉంచేసుకొని ½ అన్ అవర్ పెట్టుకున్నా ఏం కాదండి. మంచిగా లోపల దాకా మసాలా వెళ్ళి మంచిగా ఉడుకుతుంది అన్నమాట. సో ఇట్లా చేప ముక్కలకి ఎట్లా మనం మసాలా పట్టిస్తామో అట్లా అన్నమాట. ఇట్లా హోల్స్ చేయడం వల్ల ఏంటంటే ఇట్లా మనం మసాలా పెట్టినప్పుడు కొంచెం ఉప్పు కారం లోపల దాకా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అందుకోసమని హోల్స్ చేసుకోమన్నాను.
పట్టదు అనమాట. దీంతో పచ్చడి కూడా వేసుకోవచ్చండి. పచ్చడి వీడియో కూడా ఒకసారి చేస్తాను మీకు. నా దగ్గర దంచడానికి పెద్దది రోల్ లేదండి. ఇలాంటి రోటి పచ్చళ్ళు వేసుకోవడానికి తెచ్చుకోవాలి ఒకటి, అసలు వీలైతే లేదు. రోటి పచ్చడి అంటే చాలా ఇష్టం, కానీ ఏం చేద్దాం, రోటి పచ్చడికి రోలు కూడా కావాలి. నాకు టేస్ట్ తెలుసు రోటి పచ్చడి ఎలా ఉంటుంది అనేది. మస్తు ఉంటుంది, మజా ఉంటుంది. సో ఇట్లా చేసేసుకోవాలి. అన్నీ అయిన తర్వాత చూపిస్తాను. చూడండి బయట సౌండ్స్ ఉన్నాయండి. హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో సౌండ్స్ చాలా ఉన్నాయి. మాకు వీడియోస్ చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది, బట్ అయినా చేస్తున్నా నేను. చూడండి మన వంకాయలు మసాలా పట్టించిన తర్వాత ఎంత బాగున్నాయో చూసిరా. చూడండి కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలండి. నేను పసుపు మర్చిపోయినా, బట్ ఓకే, నో ప్రాబ్లం. చూడండి మన వంకాయలు ఎంత బాగా మసాలాలు నానుతున్నాయి అన్నమాట. చూడండి చేప ముక్కల్లాగా ఉన్నాయి కదా. టేస్ట్ చాలా బాగుంటుందండి. చూడండి ఇట్లా పట్టించేసుకొని టైం ఉంటే ఒక 20 నిమిషాలు పక్కన పెట్టుకోండి. మంచిగా దానికి మసాలా నానుతుంది. టైం లేదు అనుకుంటే ఒక 10 నిమిషాల తర్వాత ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని వేయించుకోవడమే. ఫిష్ ఫ్రై లాగా వేయించుకోవడం అంతే. మనము ఏంటి మన ఫోక్ స్పూన్తో డాట్స్ పెట్టినాం కదా, సో మసాలానే లోపల దాకా వెళ్ళి చక్కగా బాయిల్ అవుతుంది అనమాట. సో ఇదన్నమాట. సో ఇది ఫ్రై చేసేటప్పుడు చూపిస్తాను నేను. ఇదైతే మన వంకాయలు. చూడండి మన వంకాయ ముక్కలు అయితే మంచిగా నానినాయి. ఉప్పు కారం మసాలా పట్టుకొని ఇప్పుడు ఏం చేద్దామంటే స్టవ్ ఆన్ చేసుకొని ఇలాంటిది ఒక మందపాటి ప్యాన్ పెట్టుకోండి. ఈ ఆయిల్ అంతా పట్టాలండి, కాకపోతే అడగంటకుండా మనం కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకుంటున్నాం అంతే. చూడండి ఆయిల్ వేడవ్వాలి. వేడైన తర్వాత చక్కగా నానిన మన వంకాయ పీసెస్ ఉన్నాయి కదా, చూడండి ఇట్లా మసాలా ఫిష్ ముక్కల్లాగా వేసుకోవడమే. ఆయిల్ అయితే వేడైందండి. సో మన ఫస్ట్ పీస్ మసాలా లేకపోతే ఇట్లా మంచిగా మసాలా పట్టించుకొని ఇట్లా వేసుకుంటాం. చిన్న ఉంది కాబట్టి చిన్న పీస్ వేస్తున్నా. ఓకే ఇట్లా అది వేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం సిమ్ చేసుకోండి. సిమ్ చేసుకొని ఒక్కసారి ఇట్లా చేసుకోండి. చూసిరా ఇది చక్కగా బాయిల్ అవుతుంది. సేమ్ ఫిష్ ఫ్రై లాగా ఉంది కదా, చూడండి. సారీ అండి,
నేను అందులో ఒక స్పూన్ అంతా బియ్యం పిండి వేసుకోవాలి. దీంట్లో మర్చిపోయినా, ఇప్పుడు వేసి కలిపిన. నేను 1 టీ స్పూన్ అంటే దీంతోనే 1 స్పూన్ అంతా వేసుకున్నా సరే. చూడండి ఇక్కడ ఇవైతే ఆల్మోస్ట్ మన ఫిష్ ఫ్రై లాగా ఫ్రై అయినాయి. చూసిరా, చూపిస్తాను ఆగండి. ఇట్లా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, చాలా బాగుంటుంది. అదే నేను అంటే మసాలా ఆయిల్లోకి వెళ్ళిపోయింది, నేను మర్చిపోయినా యాక్చువల్లీ, కానీ వేయాలన్నమాట. కొద్దిగా బియ్యపిండి వేసి ఏంటంటే మనకు మసాలా మంచిగా పట్టుకొని ఉంటుంది అన్నమాట. సో పర్లేదులేండి, కొన్నే వేసినా కదా నేను. సో చూడండి, సో ఇవైతే అవుతున్నాయి. ఇక్కడైతే కొంచెం ఇంత స్పూన్ అంత బియ్యపిండి వేసి అయితే కలిపేసుకున్నాను నేను. ఇవి నెక్స్ట్ వేసుకుందాం మనం. ఓకే, చూడండి మన వంకాయ పీసెస్ అయితే ఫ్రై అయిపోయినాయి. సో చూసారు కదా, ఇది వంకాయ ముక్కలు. ఇక్కడ ఆయిల్ వేడవుతుంది. ఇంకా కొన్ని వేసుకుందాం. ఇది నాకు నైఫ్ కరెక్ట్ లేక ఒకటే అంటే సైజులో కట్ చేయడానికి రాలేదండి, అందుకని కొంచెం ఇట్లా పెద్దగా చిన్నగా వచ్చినాయి అన్నమాట. ఆయిల్ ఇట్లా తీసుకోవాలి. ఫస్ట్ వన్ సైడ్ మగ్గిన తర్వాత మళ్ళీ టర్న్ చేసుకుందాం. పెద్ద ఉంది కదా, సో దీని మధ్యలోకి ఇష్టం. ఓకే, చూడండి. సో ఇక్కడైతే చూసిరా, సేమ్ లైక్ ఫిష్ ముక్కల్లా ఉన్నాయి కదా. చూడండి, ఇక్కడైతే ఈ ముక్కలు తీసేసుకున్నాం, ఫస్ట్ వాయి అండ్ ఇవి సెకండ్ వాయి అనమాట. చూడండి చక్కగా వేగుతున్నాయి. సిమ్లో పెట్టించి మెల్లిగా ఉడికించుకోవాలండి, చాలా బాగా కుక్ అవుతాయి అన్నమాట. ఇంతకుముందు నేను బియ్యం పిండి వేయడం మర్చిపోయినా. 1 స్పూన్ బియ్యం పిండి వేసుకుంటే 1 టీ స్పూన్తో టీ స్పూన్ అంత అంతే. మసాలా పట్టుకొని ఉంటుంది పీస్కి, ఆయిల్లో వెళ్ళిపోకుండా. నేను మర్చిపోయిన యాక్చువల్లీ, తీసి పెట్టుకోలేదు, డబ్బాలో ఉంది పైన. సో మర్చిపోయినా, మళ్ళీ దీంట్లో యాడ్ చేసిన అనమాట. ఇది బియ్యం పిండి వేయండి, ఇది బియ్యం పిండి వేసింది. సో చూడండి మీరు ఎలా వస్తుందో. కుక్ అయితే ఇలా అవుతుంది. టర్న్ చేసుకుందాం. వేసి ఒక 2-3 మినిట్స్ అవుతుంది కదా. సైడ్ కూడా చాలా కుక్ అవుతుంది. చూసారా, మసాలా ఇక్కడికి అసలు ఆయిల్లోకి వెళ్ళట్లేదు. ఏంటోనండి, అప్పుడప్పుడు అయితే మిస్టేక్స్ కదా, మర్చిపోయా నేను వచ్చి. చూసారా, చాలా బాగా కుక్ అవుతుంది. సేమ్ లైక్ ఫిష్ లాగా ఉన్నాయి కదా. దొడ్డు ఉంది కదా, ఇది కొంచెం మధ్యలోకి వేసుకుంటాం. వీటిని సైడ్లో చూడండి. అండ్ ఇక్కడ చూడండి మన ఫిష్ ముక్కలు, వంకాయ ముక్కలు ఎంత బాగా ఫ్రై అయితే. టర్న్ చేసిన అండి, ఇది ఇప్పుడే టర్న్ చేసిన నేను. ఇది బ్యాక్ సైడ్ ఉండే అన్నీ కూడా టర్న్ చేసేసిన.
స్లోగా పెట్టిన మంట చూడండి ఇంత బాగా కుక్ అవుతుందో. ఇట్లా దీనిపైన వేసేసుకుంటే మనకు స్లోగా చాలా బాగా కుక్ అవుతుంది. కలపడం ప్రాబ్లం అనుకుంటే ఇట్లా అనుకోండి అంతే. సిమ్లో పెట్టేసి వదిలేయాలి, మంచిగా కుక్ అయితే స్లోగా. చూసారా? దీనిపైన మనం ఏం చేయాలంటే ఇట్లా ఒక్కరుంటే ఎన్ని కష్టాలండి కదా. ఉంది కదా చాట్ మసాలా, ఇట్లా కొద్దిగా చిలకరించుకోవాలి. ఇట్లా ఇట్లా చిలకరించుకొని జస్ట్ ఇట్లా ఇట్లా అన్నామంటే వచ్చేస్తుంది చూడండి. కావాలంటే పైన నిమ్మరసం కూడా వండుకొని తినవచ్చు, చాలా బాగుంటుంది. ఇది టర్న్ చేసిన కదా చూడండి, పీస్ చూపిస్తాను మీకు నేను. విరిగిపోతుంది ఇదిగోండి. మెత్తగా ఉంటుంది కదా అండి వంకాయ. సో ఇట్లా సిమ్లో పెట్టుకొని చక్కగా మనం ఉంచుకోవాలి. ఇప్పుడు ఒకసారి తింటాం కాబట్టి పర్లేదండి, చేసుకోవచ్చు. మసాలా వేసినాం కదా చూడండి, బాగుంటాయి. పప్పంచుకి రైస్కి పెట్టుకొని ఈ మసాలా కూడా మనం అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. ఫిష్కి ఎట్లా మనకు పైన మసాలా ఉంటుందో అట్లా మసాలా ఉంటుంది అన్నమాట. చూడండి ఇక్కడ కూడా దీంట్లో కూడా కొద్దిగా చాట్ మసాలా వేసుకున్నామంటే, కావాలంటే ఇప్పుడే వేసుకోవచ్చు కొద్దిగా చాట్ మసాలా. ఇట్లా దింపిన తర్వాత వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది, ప్రాబ్లం ఏం లేదు. అన్నం అంచుకు ఈ మసాలా కూడా అన్నంలో కలుపుకొని అంచుకు తింటే చాలా బాగుంటుంది. చూడండి ఆల్మోస్ట్ డన్ అన్నమాట. చూసిరా? ఇంకొంచెం క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా కూడా వేసుకోవచ్చు. ఇంకొంచెం సన్నగా ఉన్నాయి కదా, తొందరగా అయిపోయినాయి. కొంచెం లావుగా ఉంది, ఇది అవ్వలేదు. సో దీన్ని ఇలా ఉంచేసి ఇవి తీసేద్దాం మనం. ఇది వేసేద్దాం. సో ఇది కూడా కుక్ అయిపోయిందండి మన వంకాయ పీస్. చూసిరా కలర్ చేంజ్. సో ఇది కూడా తీసేస్తాను నేను. ఇక్కడ ఇవైతే సెట్ చేసుకుందాం మనం. ఈ నూనె సరిపోతుందండి వీటికి. సరిపోదు అనుకుంటే కొంచెం వేసుకోండి లైట్గా. ఇక్కడ దీనికి కొంచెం తక్కువ ఉంది కదా, సో ఇక్కడ వేసి సో చక్కగా కుక్ అయిపోతుంది. కొద్దిగా చాట్ మసాలా, ఇక్కడ కుక్
అయిపోతుంది. చూడండి రబ్బా, మన వంకాయలు ఎంత బాగా ఫ్రై అయినాయి చూడండి. సిమ్లో పెట్టినాం కదా, స్లో కుక్ అవుతూ ఎంత బాగా. ఇదిగోండి, మాకు ఇక్కడ హౌస్ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుందండి, అందుకే సౌండ్స్ చాలా ఉన్నాయి. ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకొక 2-3 నిమిషాలు ఉంచేసి తీసేస్తాం. చూడండి, మన వంకాయలు అయితే ప్యాన్లో తీసేసిన నేను. 1 చిన్న పీస్ ఉంది, అది కొంచెం అవ్వాలి. సో ఇక్కడ చూడండి ఎంత బాగా కుక్ అయినాయో చూడండి మన పీసెస్. చూసారా? దీనికి ఉన్న మసాలా రైస్లో కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి, సూపర్ ఉంటుంది. చూడండి మీరు, ఇవి మనం తినే వరకు చక్కగా క్రిస్పీగా మంచిగా ఉండాలి అంటే ఇవి ఏం చేయాలంటే ఇట్లనే ప్యాన్లో ఉంచుకోండి. మీరు తినే వరకు అట్లనే క్రిస్పీగా వేడిగా చాలా బాగుంటాయి. సో ఇదన్నమాట. సో చూడండి ఎట్లా అనిపించిందండి మన వంకాయల రెసిపీ, పెద్ద వంకాయలతో రెసిపీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో మాకు కామెంట్లో చెప్పండి. అండ్ మా సాయి యాదవ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకు ఖచ్చితంగా లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్ అండి. ఒక్కసారి ఇట్లా క్లిక్ చేసినట్టు ఒక లైక్ వచ్చేస్తుంది మాకు. ఈ లైక్ రావడం వల్ల ఏంటంటే మా వీడియో ఇంకొంతమందికి యూట్యూబ్ వాళ్ళు పంపిస్తారనమాట. సో అందుకని ఇంతగా మీకు లైక్స్ అడుగుతున్నా నేను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. కొత్తగా చేసే వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు, థ్యాంక్ యూ అండి. ఎప్పటికి ఇట్లనే ఎంకరేజ్ చేయండి. అండ్ మా వారు వస్తారు, ఆయన తినేటప్పుడు కూడా మీకు వీడియో యాడ్ చేస్తాను నేను. ఓకే అండి, బాయ్ బాయ్. ఏం తింటున్నావు టుడే లంచ్? వంకాయ మసాలా, చేప మసాలా లాగా. కిందికే చూపించు. చలో కలిపి ఒక పీస్ వేసుకో. వేడి అన్నం, టమాటా పప్పు, ఇక్కడ వంకాయ మసాలా అట్లనే అన్నంలో కలిపేసుకొని తిని. వేడి అన్నం, వేడి మసాలా, టమాటా పప్పు కాంబినేషన్. ఏం వాసన! ఇలా ఏమేమి మసాలా వేసిండ్రు, మస్తుంది. ఇక తిననే లేవు, స్మెల్ మంచిగా వస్తుంది. వేడి బాగుంది. ఫిష్ లాగానే ఉంది సేమ్. అవునా? సట్టి వారాల్లో ఫిష్ తింటున్నావా నువ్వు? ఫిష్ కాదు, పెద్ద వంకాయ తీసుకొచ్చినావు కదా మొన్న. ఇటు చూడు, పెద్ద వంకాయ తీసుకొచ్చినావు కదా మొన్న, అదే వంకాయతోని మసాలా పెట్టి ఫ్రై చేసిన. పుల్లగా వస్తుందా? అదేంది మన ఆమ్చూర్ పౌడర్ వేసిన. చూపించు. మాకు సట్టివారాలండి, మేము నాన్ వెజ్ తినము, అందుకని సండే మిస్ అయిపోయింది మాది. సో వంకాయని ఫిష్ లాగా ఫ్రై చేసిన అనమాట. మా వాళ్ళు రాగానే స్కూల్ నుంచి మీరు ఏమనుకున్నావు కన్నా? నువ్వేమనుకున్నావు కున్నా? వా మమ్మీ ఫిష్ చేసింది అన్నావు కదా, ఎంత ఎక్సైట్ ఫీల్ అయిందో. ఇగో అందరూ ఎక్సైట్మెంట్ అయిపోయింది, ఇదేంది పాప నేను ఫిష్ వేయలేదు, ఫిష్ ఎక్కడి నుంచి వచ్చింది అనేసి. మెల్లిగా
ఇప్పుడే వచ్చిరండి మా వాళ్ళు స్కూల్ నుంచి. వారికి కూడా ఈరోజు లేట్ అయింది లంచ్కి. ఎట్లుందండి, బాగుందా? సూపర్, మస్తుంది, బాగుంది, చాలా బాగుంది. ఎంజాయ్. చేసుకొని తినచ్చు కదా అప్పుడప్పుడు, పప్పు అంచుకి, సాంబార్ అంచుకి వేసుకొని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఫిష్ లాగా. ప్యాన్లో అట్లనే వేసి పెట్టినా నేను, చక్కగా క్రిస్పీగా, కింద క్రిస్పీగా, సో లోపల మధ్యలో సాఫ్ట్గా, చాలా బాగుంది. మసాలాతో తింటే చాలా బాగుంటుంది. బుక్క పెట్టుకుంటావా? వెళ్ళు. మా బోర్డు చూడు బుక్క పెట్టుకుంటాడంట వాళ్ళ పప్ప దగ్గర. మా పాప యాక్చువల్లీ బ్రింజాల్ తినది, వంకాయ తినది. కానీ చూసిండ్రా, నాకు అని ఇద్దరు కూడా నాకు పెట్టు అని. ఇప్పుడు మొత్తం తిని టేస్ట్ చెప్పి కన్నా. ఫిష్ లాగా ఉందా, వంకాయ లాగా ఉందా? ఫిష్ లాగానే ఉంది, నాకైతే ఫిష్ లాగానే ఉంది. చాట్ మసాలా వేసిన, ఆమ్చూర్ పౌడర్, డ్రై ఉప్పు, కారం, కొద్దిగా చికెన్ మసాలా, ధనియా పొడి అన్నీ వేసిన. కంపల్సరీ ఇట్లనే చేసుకోండి. ఇది వంకాయ కాదు, ఫిష్ కూడా టేస్ట్ అంతా సూపర్ ఉంది. అవునా? ఖాళీ అయిపోయింది. పప్పు పెడతలేమో కర్రీ పెడుతున్నాం. సరే మరి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పుర్రి మన సాయి యాదవ్ 1200 ఛానల్ని. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లైక్స్ ఇవ్వమనండి. లైక్స్ రావట్లే మన వీడియోస్కి. చెప్పు కన్నా, లైక్స్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు కూడా ఈ వంటకాన్ని ట్రై చేసుకొని ఎలా ఉందో మాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. బాయ్ బాయ్, ఆల్ ఆఫ్ యూ. ప్లీజ్ అండి లైక్స్ మర్చిపోకండి. లైక్ సింబల్ చూపించండి అందరూ. మా పాప లవ్ కూడా ఇస్తుంది. ఓకే అండి, బాయ్ బాయ్.